నమస్కారం, న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్, ఉగ్రవాది హతం. తిరుపతి నూతన బస్టాండ్ డిజైన్ సిద్ధం, 500 కోట్ల రూపాయలతో అంచనా, ఎంపీ గురుమూర్తి వెల్లడి. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ప్రత్యేకంగా 8 ప్రాథమిక చికిత్స కేంద్రాల ఏర్పాటు, తిరుమలలో విస్తృత తనిఖీలు చేస్తున్న అదనపు ఈవో. కొనేలైన టమోటా ధరలు, 6 కాలం కష్టపడి పండించిన పంటకు దక్కని గిట్టుబాటు, మనస్తాపంలో రైతులు. సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో నామినేటెడ్ పోస్టుల కోసం పోటా పోటీ, కనుచూపు మేరలో అందని పరిష్కారం. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం, క్యూ లైన్లలో బారులు తీరిన భక్తులు. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ వైద్య విభాగం ఆధ్వర్యంలో నూతనంగా 8 ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే తిరుమల, తిరుపతిలో శాశ్వతంగా 6 డిస్పెన్సరీలు, 6 ప్రథమ చికిత్స కేంద్రాలలో భక్తులకు, ఉద్యోగులకు, స్థానికులకు టీటీడీ వైద్య సేవలు అందిస్తోంది. బ్రహ్మోత్సవాలలో లక్షలాదిగా విచ్చేసే భక్తుల సౌకర్యార్థం అదనంగా తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాల్లో 2, రాంబగీచా అతిథి గృహాలు, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రము, శిలాతోరణం, బాటగంగమ్మ ఆలయము, పాప వినాశనం 7వ మైలు వద్ద ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం టీటీడీ వైద్య విభాగం ఆధ్వర్యంలో ప్రముఖ డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, మందులు, అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన అంబులెన్స్లు సిద్ధం చేసుకుంటున్నారు. 6 కాలం కష్టపడి లక్షల రూపాయలు ఖర్చు చేసి టమాటా సాగు చేస్తే కనీసం పెట్టుబడి కూడా రావడం లేదు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో టమాటా రైతులు ఆవేదన చెందుతున్నారు. పంట చేతికొచ్చే సమయానికి ధరలు పడిపోవడంతో అన్నదాతలు అప్పుల్లో కూరుకుపోతున్నారు. తెగుళ్ల ప్రభావంతో దిగుబడులు తగ్గడం, అదే టైంలో గిట్టుబాటు ధరలు లభించక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో పంటకు తెగుళ్లు సోకి ఊజీ ప్రభావంతో దిగుబడులు తగ్గిపోయాయి. వచ్చిన కాస్త పంట నాణ్యత లోపించడంతో పాటు 15 కిలోల పెట్టె జూన్లో 800 రూపాయల నుంచి 1000 రూపాయల మధ్య పలికితే ప్రస్తుతం 250 రూపాయల నుంచి 300 మాత్రమే వస్తోంది అంటూ రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా టమాటా సాగులో పెట్టుబడులు పెరిగిపోతున్నాయి. ఎకరాకు 1.5 లక్షల నుంచి 2 లక్షల వరకు ఖర్చవుతోందని అన్నదాతలు అంటున్నారు. 3 ఏళ్ల కిందట ఇందులో సగం ఖర్చులే వచ్చేవి. అప్పుడున్న ధరలే ప్రస్తుతం మార్కెట్లో కొనసాగుతున్నాయన్నారు. వాతావరణ పరిస్థితులన్నీ సహకరిస్తే 15 నుంచి 19 క్వింటాళ్ల దిగుబడి వచ్చేది. కానీ ప్రస్తుతం వివిధ కారణాలతో 10 క్వింటాళ్లకు మించడం లేదంటున్నారు రైతులు. టమాటా కోతలు, మార్కెట్కు తరలింపు, రవాణా, ఎగుమతి, దిగుమతి ఖర్చులు లెక్కిస్తే ఒక్కో బాక్సుకు 40 రూపాయల వరకు వ్యయమవుతుంది. ఒక్కో బాక్సుకు కమిషన్ 10 రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా అన్నింటినీ భరించి విక్రయించిన ప్రస్తుత ధరలతో రైతులకు భారీ నష్టమే మెలుగుతోంది అంటున్నారు. ఇక మే, జూన్ నెలల్లో టమాటా ధరలు ఆశాజనకంగానే ఉండడం వల్ల దీంతో రైతులు అధికంగా ఈ పంట సాగు చేశారు. సాధారణంగా ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో ధరలు పెరుగుతాయి. అలాగే ఇతర రాష్ట్రాల్లో పంట లేక అక్కడి వ్యాపారులు ఇక్కడికి రావడంతో కూడా టమాటా ధరలు తగ్గడానికి ఒక కారణంగా అన్నదాతలు చెప్పుకొస్తున్నారు. జూలై, ఆగస్టులో వాతావరణం చల్లబడి దిగుబడులు ఎక్కువగా పెరుగుతాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో పంటలకు తెగుళ్లు సోకి దిగుబడులు తగ్గిపోయాయి. దీంతో భారీ నష్టాలను రైతులు చూస్తున్నారు. వీకెండ్ కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి వెలుపల క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. ఇక నిన్న శ్రీవారిని 79,521 మంది భక్తులు దర్శించుకున్నారు. 40,152 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.87 కోట్ల రూపాయలు వచ్చింది. కాగా స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ తగిన ఏర్పాట్లు చేసింది. నిన్న నైట్ 8 గంటలకి లైన్లోకి వచ్చాం. లైన్లోకి వస్తే రూమ్లోకి ఈరోజు మార్నింగ్ 7:30 కల్లా మార్నింగ్ రూమ్లోకి టోకెన్ ఇచ్చారు. నైట్ 10 గంటలకి దర్శనం ఇచ్చారు సార్. బాగా లేట్ అవుతుంది. క్రౌడ్ కూడా బాగా ఎక్కువగా ఉంది. ఫెసిలిటీస్ కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే అక్కడ లోపల ఉన్నా సరే, క్యాటరేజ్ ఉన్నా సరే అంతా బాగానే ఉంది. కాకపోతే దర్శనం కొద్దిగా లేట్ అయింది. మేము నిన్న మధ్యాహ్నం 3 గంటలు చేసి సర్వదర్శనం టోకెన్ మీద వెళ్ళాం లోపలికి. ఈవినింగ్ 5:30కి మాకు, ఈవినింగ్ కాదు నైట్ 11:30 అయిపోయింది మాకు 5:30కి.
ఈ 3 డేస్ హాలిడేస్ వల్ల రద్దీ బాగా ఎక్కువగా ఉన్నట్టు అనిపించింది మాకు. బసంత్గఢ్లోని మారుమూల డూడు ప్రాంతంలో ఎస్ఓజీ సిఆర్పీఎఫ్ సిబ్బంది గస్తీ నిర్వహిస్తున్న సమయంలో ఉగ్రవాదులు భారత జవాన్లపై దాడికి పాల్పడ్డారు. జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా జిల్లా సోపోర్లో భద్రతా బలగాల బృందం ఒక ఉగ్రవాదిని హతమార్చింది. వాటర్గామ్ రఫీలోని పోలీస్ స్టేషన్పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. పోలీస్ స్టేషన్పై ఉగ్రవాదులు కాల్పులు జరిపిన తర్వాత పోలీసు సిబ్బంది కూడా రంగంలోకి దిగారు. ఎన్కౌంటర్లో భద్రతా బలగాల సైనికుడు కూడా గాయపడ్డాడు. అంతకుముందు సోమవారం కూడా ఊదంపూర్ జిల్లాలో జమ్మూ కాశ్మీర్ పోలీస్ ఫోర్స్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్పై ఆకస్మికంగా ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ మృతి చెందారు. బసంత్గఢ్లోని మారుమూల డూడు ప్రాంతంలో ఎస్ఓజీ సిఆర్పీఎఫ్ సిబ్బంది గస్తీ నిర్వహిస్తున్న సమయంలో ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు. అప్పుడు ఆకస్మికంగా కూర్చున్న జవాన్లపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఉగ్రదాడిలో సిఆర్పీఎఫ్ 187వ బెటాలియన్కు చెందిన ఇన్స్పెక్టర్ కుల్దీప్ సింగ్కి తీవ్రంగా గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందారు. ఈ దాడి తర్వాత భద్రతా బలగాలు ప్రతీకార చర్యలుగా దాడులు ప్రారంభించడంతో ఉగ్రవాదులు సంఘటనా స్థలం నుండి పారిపోయారు. దాడి తర్వాత అదనపు భద్రతా దళాలను ఘటనా స్థలానికి పంపారు. ఉగ్రవాదుల కోసం వెతకడానికి ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కూడా నిర్వహించారు. కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో జమ్మూ కాశ్మీర్లో ఒకదాని తర్వాత ఒకటి ఉగ్రదాడులు జరుగుతున్నాయి. దాదాపు 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అంతకుముందు 2014లో ఎన్నికలు జరిగాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత 2019లో ఎన్నికలు జరగలేదు. జమ్మూ కాశ్మీర్లో 3 దశల్లో ఓటింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. మొదటి దశను సెప్టెంబర్ 18న, రెండో దశ ఎన్నికలను సెప్టెంబర్ 25న, మూడో దశ ఎన్నికలను అక్టోబర్ 1న నిర్వహించనున్నారు. అదే సమయంలో అక్టోబర్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇలాంటి ఘటనల ద్వారా లోయలో భయాందోళన వాతావరణం సృష్టించేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారని భావిస్తున్నారు. ఎన్నికల దృష్ట్యా లోయలో భద్రతా ఏర్పాట్లను కూడా పటిష్టం చేస్తున్నారు. అదనపు సైనికులను మోహరిస్తున్నారు. సున్నితమైన ప్రాంతాల్లో 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఓటింగ్ సమయంలో ఉగ్రవాదుల ఉనికి తరచుగా కనిపించే ప్రాంతాలలో ప్రతి మూలల్లో సైనికులను మోహరిస్తున్నారు. రాష్ట్రంలో 3 పార్టీల కలయికతో ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం 3వ నెల పాలన కొనసాగిస్తుండగా నామినేటెడ్ పదవుల పందేరంపై పెద్ద చర్చనే నడుస్తోంది. టీడీపీ, బీజేపీ, జనసేనలో ముఖ్య నేతలతో పాటు జిల్లా ఎమ్మెల్యేలు పొత్తులో భాగంగా సీట్లు త్యాగం చేసిన వారు నామినేటెడ్ పదవులకు పోటీ పడుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పుంగనూరు, తంబళ్లపల్లి మినహా అన్ని స్థానాల్లో సైకిల్ స్పీడ్కు బ్రేకులు పడకపోవడంతో మెజార్టీ సీట్లు టీడీపీకి దక్కాయి. దీంతో ఖచ్చితంగా పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు కేబినెట్లో జిల్లాకు ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుందని అందరూ భావించినా అంచనాలు కాస్త తలకిందులయ్యాయి. పలమనేరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అమర్నాథ్ రెడ్డి సీనియర్గా తనకు తప్పక కేబినెట్ ఛాన్స్ ఉంటుందని భావించారు. ఇక పిల్లేరు నుంచి గెలిచిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కూడా మంత్రి పదవి దక్కుతుందని ఊహించారు. అయితే అనూహ్యంగా ఇద్దరి పేర్లు చంద్రబాబు కేబినెట్లో లేకపోవడంతో అసంతృప్తికి గురయ్యారు. ఎమ్మెల్యేలు అమర్నాథ్ రెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఇద్దరు నియోజకవర్గానికి పరిమితమయ్యారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చినా పెద్దగా యాక్టివ్గా లేని ఆ ఇద్దరు నేతలు ఇప్పుడు నామినేటెడ్ పదవులైనా దక్కుతాయా అన్న ఆశతో ఉన్నట్లు తెలుస్తోంది. కేబినెట్ ర్యాంక్ పదవి వస్తుందన్న ఆశ కూడా క్యాడర్లో ఉంది. అయితే ఆ ఇద్దరు పదవులు అధికారంపై మాత్రం నోరు మెదపకపోగా జిల్లాలోని మిగతా ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు మాత్రం నామినేటెడ్ పదవుల కోసం ఆతృతగా ఉన్నారు. తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషాతో పాటు ఎస్సీ కోటాలో ఛాన్స్ దక్కుతుందని ఎమ్మెల్యేలు మురళీమోహన్, థామస్ కోనేటి, ఆదిమూలంలు గంపెడంత ఆశతో ఉన్నారు. మరోవైపు కూటమి పొత్తులో భాగంగా తిరుపతి సీటు త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్, చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబుతో పాటు మరికొంతమంది టీడీపీ సీనియర్లు నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. టీటీడీ బోర్డు, తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, కుప్పం డెవలప్మెంట్ అథారిటీ, రెస్కో చైర్మన్ ఇలా పదవుల్లో ఛాన్స్ దక్కుతుందని భావిస్తున్న నేతలు ఎవరి ప్రయత్నం వారు చేస్తున్నారు. మరోవైపు బీజేపీ, జనసేన నుంచి కూడా నామినేటెడ్ పదవుల కోసం తీవ్ర పోటీనే ఉంది. తిరుపతి జనసేన అభ్యర్థిగా గెలిచిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు స్థానిక ఎమ్మెల్యేగా టీటీడీ బోర్డులో సభ్యత్వాన్ని ఆశిస్తుండగా తుడా చైర్మన్ పదవి కోసం టీడీపీలో తీవ్ర పోటీనే నెలకొంది. తుడా చైర్మన్గా నియమిస్తే టీటీడీలో ఎక్స్ అఫిషియో సభ్యుడిగా సభ్యత్వం దక్కుతుందని ఆశించే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఒకరిద్దరు ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఈ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఇక టీటీడీ బోర్డులోనూ ఛాన్స్ దక్కుతుందని భావించే వారిలో టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ఉన్నారు. టీడీపీ నుంచి మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ, జనసేన నుంచి తిరుపతి పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్, పసుపులేటి హరిప్రసాద్, బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక మాజీ మంత్రి పెద్దిరెడ్డి చేతిలో పుంగనూరులో ఓడిపోయిన టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా బాబు కూడా కేబినెట్ ర్యాంక్ ఉన్న నామినేటెడ్ పదవిని ఆశిస్తున్నారు. ఇలా పదవుల కోసం పోటీ పడుతున్న కూటమి పార్టీల ఆశావహులు వారికున్న విస్తృత పరిచయాలను ఉపయోగించుకుంటున్నారు. బీజేపీ కేంద్ర నాయకత్వం అండదండలున్నాయన్న భరోసాతో భానుప్రకాష్ రెడ్డి ఉంటే, బీజేపీ మరో రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్ కూడా నామినేటెడ్ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశీస్సులు ఉన్నాయన్న కిరణ్ రాయల్ ధీమాతో ఉన్నారు. ఇక టీడీపీలోనూ అందరూ చంద్రబాబు, లోకేష్ ఆశీస్సులు తమకే ఉన్నాయని నామినేటెడ్ పదవుల కోసం ఆశపడుతున్నారు. ఇప్పటికే పార్టీల అధిష్టానాలకు బయోడేటాలను సమర్పించిన 3 పార్టీల ముఖ్య నేతలు నామినేటెడ్ పదవుల జాబితాలో తమ పేరు ఉంటుందా లేదా అన్న టెన్షన్తో బీపీలు పెంచుకుంటున్నారు. వేమన విజ్ఞాన కేంద్రంలో తెలుగు భాషా దినోత్సవంను పురస్కరించుకుని గిడుగు రామ్మూర్తి జయంతిని ఘనంగా నిర్వహించారు. తిరుపతి యశోదానగర్లోని వేమన విజ్ఞాన కేంద్రంలో జిల్లాలో ఉన్నటువంటి వివిధ హైస్కూల్ నుంచి విచ్చేసిన విద్యార్థులు గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 5, 6, 7 తరగతి జూనియర్స్ గాను, 8, 9, 10 తరగతి పిల్లల్ని సీనియర్స్ గాను నిర్వహించడం జరుగుతుందని, గిడుగు రామ్మూర్తి కథలు, ఉపన్యాసాలు, పోటీలు నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా కొనియాడారు. పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీసేందుకు ఇటువంటి ఉపన్యాస, వ్యాస రచన పోటీలు ఉపయోగపడతాయని ఈ సందర్భంగా తెలిపారు. వాళ్ళు ఆలోచన చేయడానికి, మరింత వాళ్ళ యొక్క విజ్ఞానం వికసించడానికి ఈ రకమైనటువంటి కథల పోటీలు, అదే రకంగా ఉపన్యాస పోటీలు దోహదపడతాయనేటువంటి ఒక మంచి సంకల్పంతో వేమన విజ్ఞాన కేంద్రం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. నిత్యము వాళ్ళలో ఉండే సృజనాత్మకతని వెలికి తీసే అవకాశం ఉంది. ఇలాంటి విషయాలన్నీ కూడా వాళ్ళకి చక్కటి అభివృద్ధిని పరుస్తాయి. శ్రీవారి మెట్టు చిరు వ్యాపారస్తులు న్యాయం కోసం చేస్తున్న దీక్ష కార్యక్రమం టీటీడీ పరిపాలనా భవనం వద్ద 5వ రోజుకు చేరుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం ఎదుట గడిచిన 5 రోజులుగా శ్రీవారి మెట్టు చిరు వ్యాపారస్తులు నిరసన దీక్ష కార్యక్రమం చేస్తున్నారు. అయితే 5వ రోజులో భాగంగా వ్యాపారస్తుల యొక్క పిల్లలు న్యాయంకై నిరసన దీక్ష శిబిరంలో పాల్గొని తమ తల్లిదండ్రులకు న్యాయం చేయాలని టీటీడీ ఈవో, విజిలెన్స్ సిబ్బందిని కోరారు. గడిచిన 5 రోజులుగా ఇంట్లో తల్లిదండ్రులు లేక తాము ఇబ్బందులు పడుతున్నామని టీటీడీ సిబ్బంది, అధికారులు స్పందించి తమ తల్లిదండ్రులకు న్యాయం చేయాలని కోరారు. మా నాన్నకి ఇంటి ఖర్చులు చూసుకోవాలన్నా, స్కూల్ ఫీజులు కట్టాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి టీటీడీ ఈవో అంకుల్ మా నాన్నకు న్యాయం చేయాలి. స్కూల్ ఫీజులు కట్టాలన్నా, ఇల్లు గడవాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంది. టీటీడీ యాజమాన్యం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మాకు న్యాయం చేయండి. వీళ్ళ పట్ల సానుకూలమైనటువంటి దృష్టితో సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. అదే మాదిరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సమస్య పట్ల సానుకూలంగా స్పందించాలని సిఐటి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. ఎస్టీ కుల వర్గీకరణపై యానాది సంఘం నాయకులు తిరుపతిలో బాబు జగజ్జీవన్ రావు భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. యానాదులు గడిచిన అనేక సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నామని, తమను గుర్తించి తమకు సముచిత స్థానం కల్పించడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని, తమకు రావాల్సిన హక్కులు కల్పించే విధంగా నాయకులు కృషి చేయాలని ఈ సందర్భంగా కోరారు. అనేక సంవత్సరాలుగా యానాదులు ఎదుగుదల లేకుండా ఉన్నామని, తమకు విద్య, ఉపాధి, రాజకీయ రంగాలలో సముచిత స్థానం కల్పించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ పరంగా కూడా ఎలాంటి పదవులు మా నాయకత్వానికి కానివ్వండి, మా యానాదులకి ఎక్కడా కూడా కల్పించడం అనేది ఏ ప్రభుత్వం కల్పించడం లేదు. యానాదుల యొక్క స్థితిగతులు దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు యానాదులు కొట్టుమిట్టాడుతున్నారంటే మరి రాష్ట్ర ప్రభుత్వాలు, మరి అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మరి అధికారులు మరి యానాదులపైన శుద్ధి చూపించకపోవడం చాలా అన్యాయం. శ్రీ పద్మావతి చిల్డ్రన్ హార్ట్ సెంటర్ వారి సంయుక్త ఆధ్వర్యంలో 2వ రోజు సెమినార్లో భాగంగా పలు అంశాలను వైద్య విద్యార్థులకు తెలియజేశారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ స్విమ్స్లో ఫోకస్డ్ మీట్ ఆఫ్ పీడియాట్రిక్ అండ్ కంజెనిటల్ స్పేస్ హార్ట్ సర్జన్ ఇండియా ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్విమ్స్ సంచాలకులు ఆర్వి కుమార్ మాట్లాడుతూ 2వ రోజులో భాగంగా చిన్నపిల్లల గుండె పనితీరు మరియు ఆపరేషన్లు నిర్వహించే పద్ధతిని వర్క్షాప్ ద్వారా
వైద్య విద్యార్థులకు అవగాహన కల్పించారు. దీని ద్వారా పేషెంట్ కేర్ అభివృద్ధి చెందుతుందని మరియు సెమినార్ ద్వారా స్విమ్ శ్రీ పద్మావతి చిల్డ్రన్ హార్ట్ సెంటర్ జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందని పేర్కొన్నారు. So if you want to put a valve, it will be extremely difficult. I asked the senior surgeons, who are good in like replacing the valves and all. They told me it's difficult, and also still we advise the patient to come back for surgery. బీపీ మండల్ 106వ జయంతిని పురస్కరించుకుని తిరుపతిలో పలువురు ప్రముఖులు విచ్చేసి ఆయన విగ్రహానికి నివాళులు అర్పించి ఆయన ఆశయ సాధనకు బీసీ కులస్తులు నాయకులు కృషి చేయాలని కోరారు. డిబిఆర్ హాస్పిటల్ రోడ్లో ఉన్నటువంటి బీపీ మండల్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం ఆయన జయంతి రోజున మాకందరికీ కూడా గర్వించదగ్గ విషయం. మనందరికీ తెలుసు బిందేశ్వర్ ప్రసాద్ అందరికీ సుపరిచితంగా బీపీ మండల్ అని మనందరికీ తెలుసు. ఆయన ఒక జమీందారీ కుటుంబం నుంచి వచ్చి బ్యాక్వర్డ్ క్లాసెస్ నుంచి వచ్చి నిస్వార్థంగా నిజాయితీగా పనిచేస్తే తన సమాజానికి ఏం చేయగలిగారో ఆయన జీవితం చూసి మనం తెలుసుకోవచ్చు. బీపీ మండల్ గారి గురించి ఇక్కడ తిరుపతి చుట్టుపక్కల రాయలసీమ ప్రాంతాలకి ఆయన గురించి తెలియజెప్పింది ఒకప్పుడు 80 ప్రాంతంలో అయితే, తర్వాత ఇక్కడ తెలిసింది మాత్రం బీసీ సంఘర్షణ కాబట్టి మాత్రమే ముందు అంటే పబ్లిక్ తీసుకురావడం జరిగింది. వాళ్ళని ప్రత్యేక అభినందిస్తున్నాను. బీపీ మండలి ఏదైతే 40 సూచనలు ఉన్నాయో అందులో 39 ఇంకా అమలు కాలేదు, ఒక్కటి అమలైంది. దానివల్లనే ఇప్పుడు మన కార్పొరేషన్ కానీ జడ్పీటీసీ ఎంపీటీసీ వీటిల్లో మనకి స్థానికులుగా బీసీలకి అందులోను మహిళలకి వీళ్ళకి మన అందరికీ రిజర్వేషన్ వచ్చి మనం ముందుకెళ్తున్నాం పొలిటికల్గా. ఇదే కాకుండా మిగిలిన 39 కూడా ఎవరైతే నీట్గా జాగ్రత్తగా భద్రపరుచున్నారో అవన్నీ బయటకు తీసి అమలు చేయాలని మనస్ఫూర్తిగా ఈరోజు తెలియజేసుకుంటూ జోహార్ బీపీ మండల్. చట్టసభల్లో రిజర్వేషన్లు పెట్టినప్పుడే బీపీ మండల్ గారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళు అవుతారని చెప్పని పాలకులకు హెచ్చరిస్తున్నాం. ఈ సందర్భంగా బీసీలందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. బీసీ సంఘర్ష సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. తిరుపతి ఆహార ప్రియులకు మరో శుభవార్త తెలియజేసిన చిల్లీస్ యాజమాన్యం. తిరుపతి కరకంబాడి రోడ్డులో చిల్లీస్ గ్రూప్ ఆఫ్ అధినేత అంజీ 4వ బ్రాంచ్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అనిల్ మీడియాతో మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా తిరుపతిలో తమ రెస్టారెంట్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ తమపై నమ్మకం ఉంచి తమ ఎదుగుదలకు ప్రోత్సహించిన నగర ప్రజలకు రుణపడి ఉంటానని తెలియజేశారు. ప్రజలందరి సహకారంతో రానున్న రోజుల్లో చిల్లీస్ యాజమాన్యం నగరవాసులకు రుచి శుచి ఆహారాన్ని అందించేందుకు మరిన్ని శాఖలను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక్కడ హైఫై డైనర్ అనేది మన తిరుపతి చాలా తక్కువ ఉన్నాయి. అందులో మన చిల్లీస్ గ్రూప్లో ఇప్పుడు మొట్టమొదటిసారిగా హైఫై డైనర్ స్టార్ట్ చేస్తున్నాము. ప్రజలకు ఎలా కొత్త రుచులు ఎలా కావాలి, స్టార్టర్స్ అంటే ఏమి, సూప్స్ అంటే ఏమి, ఇంకా కొత్త రుచులతో మేము వాళ్ళకు ఇక్కడ పరిచయం చేస్తూ వాళ్ళకు ఒక మంచి భోజనం ఇవ్వాలా, ఒక మంచి ఫుడ్ ఇవ్వాలని ఒక ఉద్దేశంతో హైఫై డైనర్ అనేది మంగళం రోడ్లో మేము బొంతలమ్మ గుడి దగ్గర హెచ్పి పెట్రోల్ బంక్ ఆపోజిట్లో స్టార్ట్ చేస్తున్నామండి. ఈరోజు ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న అందరికీ మేము ఒకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. సో ఈరోజు మా అన్నగారు రాలేకపోయారు, అందుకే నేను ఉన్నాను. నా పేరు అనిలు. మీరందరూ విచ్చేసి రావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయి ప్రజలకు ప్రజాపాలన అందిస్తున్న నేపథ్యంలో శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుపతి బుల్లెట్ రమణ జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి అలిపిరి పాదాల మండపం వద్ద 116 టెంకాయలు కొట్టి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిపాలన సుభిక్షంగా జరిపేలా స్వామివారి ఆశీస్సులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మెండుగా ఉండాలని స్వామివారిని ప్రార్థించి మొక్కులు చెల్లించుకున్నట్లు తెలిపారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకుపోతూ మా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇచ్చిన హామీలన్నీ కూడా నిలబెట్టుకునే సందర్భంగా ఈరోజు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అదేవిధంగా మెట్ల దగ్గర టెంకాయలు కొట్టి ఈరోజు మా నాయకుడికి చంద్రబాబు నాయుడికి ఆరోగ్యంగా బలంగా ఇవ్వాలని, ప్రజల సమస్యలు ఇంకా తీర్చాలని, ఇచ్చిన పథకాలన్నీ కూడా హామీ ఇచ్చిన పథకాలన్నీ కూడా తీర్చాలని కోరుకుంటూ కలియుగ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ మా నాయకుడికి ఎక్కడ లేని బలం ఇచ్చి ప్రజలకు అందరూ కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. విద్యార్థులలో దాగి ఉన్న మేధోశక్తిని పెంపొందించేందుకు చదరంగం క్రీడలు ఉపయోగపడతాయని చెస్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ నిర్వాహకులు పేర్కొన్నారు. తిరుపతి యూత్ హాస్టల్లో రోటరీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో చదరంగం క్రీడలను నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 106 మంది విద్యార్థులు విచ్చేయగా 7 రౌండ్లలో పోటీలు ముగుస్తాయని, ఇందులో పాల్గొన్న వారు 5 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వారు సైతం పాల్గొని చెస్ క్రీడల్లో రాణించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులు ముఖ్యంగా క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకొని వారి జీవితంలో ఎదిగేందుకు జీవితంలో ఎలా ముందడుగు వేయాలని చదరంగం ఆట ద్వారా తెలుస్తుందన్నారు. చెస్ ఆడడం ద్వారా మేధో సంపత్తి పెంపొంది చురుకుగా విద్యార్థులు వ్యవహరిస్తారని తెలిపారు. విద్యార్థులలో మేధా సంపత్తిని పెంపొందించేదానికి రోటరీ క్లబ్ తిరుపతి వారు కంకణం కట్టుకొని ఇలాంటి ప్రోగ్రామ్స్ నిర్వహించాలని కోరుకుంటూ ఇలాంటి ప్రోగ్రాంలు భవిష్యత్తులో కూడా నిర్వహించాలని భావిస్తున్నారు. చెస్ అసోసియేషన్ వారి సహకారంతో తిరుపతి డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ని ఈరోజు కండక్ట్ చేయడం జరుగుతున్నది. 106 మంది చిన్న పిల్లలు 4.5 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి 60-70 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళ వరకు ఈ ఓపెన్ టోర్నమెంట్లో చక్కగా పాల్గొనడం జరుగుతున్నది. తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కూరగాయల మార్కెట్ను శుభ్రం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య. తిరుపతి నగరంలోని పెద్ద మార్కెట్గా పిలిచే ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో అపరిశుభ్రంగా ఉండడం గమనించి తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మార్కెట్ సెలవు దినమైన 25న మున్సిపల్ శానిటరీ సిబ్బందిని మార్కెట్ వద్దకు పంపి అడుగడుగునా అంగుళం శుభ్రం చేయించారు. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన రోజు నుండి మౌర్య తనదైన మార్క్లతో డెవలప్ చేసేందుకు ముందుకు వచ్చారు. ప్రధానంగా మార్కెట్లో అపరిశుభ్రంగా ఉన్న మార్కెట్ను సుందరంగా తీర్చిదిద్దేలా అడుగులు వేశారు. కాలువలో గడిచిన రోజులుగా పేరుకుపోయిన సిల్ట్ను, దుర్వాసన వెదజల్లే డ్రైనేజీలను, మార్కెట్లోనే మట్టి పేరుకుపోవడంతో జేసీబీతో మట్టిని తొలగించి శుభ్రపరిచేలా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా తిరుపతి నగరపాలక సంస్థ విభాగం అధికారి సుమతి మాట్లాడుతూ ఇటీవల కమిషనర్ పర్యటనలో కొన్ని అంశాలను గుర్తించి త్వరితగతిన మార్కెట్ను శుభ్రపరిచి శుభ్రమైన ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్గా తీర్చిదిద్దే విధంగా చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ మెడికల్ హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్కు ఆదేశాలు జారీ చేశారు. తిరుపతి శానిటరీ సిబ్బంది చేత మార్కెట్లో పలుచోట్ల మురుగునీరు నిలిచిపోయి ఉండడం, చెత్తా చెదారం లేకుండా శుభ్రం చేయించామని, అందుకుగాను మార్కెట్కు విచ్చేసేటువంటి వినియోగదారులు సహకరించి మార్కెట్ను శుభ్రంగా ఉంచుకునే విధంగా చర్యలు చేపట్టాలని వ్యాపారస్తులకు తెలిపినట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు. అంతకుముందు మార్కెట్ నరసింహారెడ్డి మాట్లాడుతూ రోగాల బారిన పడకుండా వ్యాపారస్తులను ముందుగా గ్రహించి మార్కెట్లో శుభ్రం చేయించే కార్యక్రమం చేపట్టినందుకు నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్యకు, హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్, శానిటరీ సిబ్బంది, ఇంజనీరింగ్ విభాగం సిబ్బందికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. వ్యాపారస్తులు వర్తకులు అంతా లీవ్ కాబట్టి మేమంతా కమిషనర్ దగ్గరికి వెళ్ళి మేము విన్నవించుకుంటే ఈరోజు వచ్చి మార్కెట్ అంతా నీట్గా కాలువలు కానీ చెత్తలు కానీ మొత్తము మా కోరిక మేరకు, వ్యాపారస్తుల కోరిక మేరకు మున్సిపల్ కమిషనరు ఈరోజు ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బందితో మొత్తం క్లీన్ చేయబడింది. మాకు దీంతో సంతోషంగా ఉన్నాం. మున్సిపాలిటీ సిబ్బంది, వ్యాపారస్తులందరూ కూడా సహకరించారు. ఎవరికి వాళ్ళు అంగళ్ళ ముందర బండలన్నీ తొలగించి మిగతా కొన్ని బండల వరకు మేము జేసీబీ ద్వారా తొలగించి మొత్తం సిల్టును టోటల్గా సిల్ట్ అంతా కూడా తొలగించి లిఫ్ట్ చేయిస్తున్నాము. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారి నైవేద్య విరామ సమయంలో క్రికెటర్ ఉమేష్ యాదవ్, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ దర్శించుకున్నారు. వీరికి రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. తిరుపతిలో కొత్త బస్టాండ్ ఏర్పాటు కానుంది. ఈ మేరకు బస్టాండ్లో పర్యటించింది NHCLM కమిటీ సీఈఓ ప్రకాష్ గౌర్, ప్రాజెక్ట్ డైరెక్టర్ పూజా మిశ్రతో కలిసి ఎంపీ గురుమూర్తి పర్యటించారు. బస్టాండ్ ఆవరణలో పర్యటించి పలు అంశాలను వివరించారు. ఎంపీ గురుమూర్తి నూతన బస్టాండ్ డిజైన్స్పై త్వరలో సీఎం చంద్రబాబుకు ప్రజెంటేషన్ ఇవ్వనున్నామని, రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం లభించిన వెంటనే పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు. 3 ఏళ్లలో నూతన బస్టాండ్ను పూర్తి చేస్తామని NHCEO ప్రకాష్ గౌర్ చెప్పారు. అత్యాధునిక సౌకర్యాలతో నిర్మిస్తామన్నారు. ప్రయాణికులనే కాదు భక్తులను దృష్టిలో ఉంచుకొని బస్టాండ్ నిర్మాణం అన్నారు. భక్తులు సేద తీరేందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తామని, ఫుడ్ కోర్ట్, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్ తదితర ఏర్పాట్లు నూతన టెర్మినల్ భవనంలో ఉంటాయని చెప్పారు. NHML కమిటీ సీఈఓ ప్రకాష్ గౌర్, ప్రాజెక్టు డైరెక్టర్ పూజా మిశ్రతో కలిసి ఎంపీ గురుమూర్తి బస్టాండ్లో పర్యటించారు. బస్టాండ్ ఆవరణలో పర్యటించి పలు అంశాలను తిరుపతి ఎంపీ గురుమూర్తి వివరించారు. ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ బస్టాండ్ను అధునాతనంగా రూపొందించనున్నారని, కేంద్ర మంత్రి గడ్కరీ ఆదేశంతో అధికారులు ఇవాళ బస్టాండ్ను పరిశీలించారని వెల్లడించారు. గతేడాదే కొత్త బస్టాండ్ నిర్మాణ పనులు ప్రారంభం కావాల్సి ఉండేదని, ఎన్నికల కోడ్ కారణంగా బస్టాండ్ పనులు నిలిచాయన్నారు. డిజైన్స్లో మార్పులు చేర్పులతో ప్రస్తుతం లేట్ అవుతోందన్నారు.
కొత్త బస్టాండ్ నిర్మాణానికి మాజీ సీఎం జగన్ కారకులని తెలిపారు. కేంద్ర మంత్రి గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం లేట్ చేయకుండా డిజైన్స్ ఆమోదించి టెండర్లు పిలవాలన్నారు. కేంద్ర సహకారం ఈ బస్టాండ్ నిర్మాణానికి అవసరమని తెలిపారు. ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద త్వరితగతిన ఏదైతే మోడిఫికేషన్స్ అడిగినారో అవి ఈ వారం లోపల కన్నా పంపించగలిగితే త్వరగా టెండర్స్ కాల్ఫర్ చేసి ఇది రాబోయే 2.5-3 సంవత్సరాల్లో మనకు తిరుపతి ప్రజలకి అలాగే ప్రపంచవ్యాప్తంగా తిరుపతికి వచ్చే భక్తులందరికీ చాలా సౌకర్యవంతంగా ఉంటుందని కోరుకుంటున్నాను. So all those, even for what can be shown to them for people, if you have a time 1 or 2 hours time to take my bus, so I can spend time, understand. Normally otherwise people don't go in here. They're just lying here and simply sleeping. So those facilities can also be created while we do. నడక వల్ల నడత కూడా అలవాటవుతుందని తద్వారా ఆరోగ్యవంతులుగా ఉండవచ్చని వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ తెలిపారు. తిరుపతి వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాకర్స్కు మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుండె వైద్య నిపుణులు విచ్చేసి క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ మద్యపానం, ధూమపానం లాంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని, అప్పుడే గుండె ఆరోగ్యంగా ఉంటుందన్నారు. వాకర్స్ను దృష్టిలో ఉంచుకొని ప్రతి నెల ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఆరోగ్య సలహాలు, సూచనలు పాటిస్తే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండవచ్చు అన్నారు. ఇయర్ లెవెల్స్ అన్ని చెకప్ చేసుకొని షుగర్ బీపీ లాంటి కంట్రోల్లో పెట్టుకోవడం ద్వారా మనం ఈ మేజర్ ప్రాబ్లమ్స్ అంటే బ్రెయిన్, హార్ట్, కళ్ళు, కిడ్నీ లాంటి అవయవాలు ఎఫెక్ట్ కాకుండా చూసుకుంటే మనం వీలైన సంవత్సరాలు హెల్దీగా ఉండాలి. తిరుపతి నుండి జాతీయ స్థాయిలో జరిగిన కరాటే పోటీలకు వెళ్లి బ్రాంజ్ మెడల్ సాధించడం గర్వకారణంగా ఉందని ఫోరం ఫర్ ఆర్టీఐ నిర్వాహకులు తెలిపారు. పిల్లలు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే అద్భుతమైన ఫలితాలను చవిచూడవచ్చని ఈ సందర్భంగా వారు తెలిపారు. కరాటే పోటీల్లో బ్రాంజ్ మెడల్ సాధించిన 3 విద్యార్థులకు 1000 రూపాయల చొప్పున నగదు బహుమానం అందజేసి అభినందనలు తెలియజేశారు. రానున్న రోజుల్లో గోల్డ్ మెడల్ సాధించే దిశగా క్రీడను పెంపొందించుకొని జాతీయ క్రీడాకారులుగా కొనసాగాలని కొనియాడారు. అమ్మాయిలకి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్కి చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ డిఫెన్స్ పరంగాను, రెండోది స్పోర్ట్స్ పరంగాను వాళ్ళకి అది యూస్ అవుతుంది. ఈ పిల్లల్ని ఇలా ఎంకరేజ్ చేస్తున్న ప్రతి తల్లిదండ్రులకి, అలాగనే స్కూల్ యాజమాన్యాలకి, అలాగే ఇప్పుడు విన్ అయిన మా విద్యార్థులు కూడా ఎఫ్ఆర్టీఐ ఫోరం ఫర్ ఎఫ్ఆర్టీఐ నేషనల్ జాయింట్ సెక్రటరీ అజయ్ ప్రసన్న కుమార్ గారు మమ్మల్ని పిలిపించి పిల్లల్ని సత్కరించి కోచ్గా నన్ను గౌరవించారు. కోచ్ వీళ్ళని భవిష్యత్తులో గోల్డ్ మెడల్ సాధించే విధంగా తయారు చేయాలని, ఈ పిల్లలు ఆ స్కూల్కు, వాళ్ళ తల్లిదండ్రులకు, మన భారతదేశానికి కూడా గర్వకారణంగా ఉండాలని ఆశిస్తూ జరుగుతున్న ఈ సందర్భాల్లో చాలా అవసరము. మన పిల్లలు ఎంతో దూరం వెళ్ళి లక్నోలో నేషనల్ వైజ్లో ప్రైజెస్ గెలుచుకున్నారంటే మన తిరుపతికి, మన ఎఫ్ఆర్టీ టీఎంకి వీళ్ళని సన్మానిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన 3 మాసాల్లోనే హామీలు నెరవేర్చడంలో విజయం సాధించారని చంద్రగిరి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మనోహర్ తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. సాక్షాత్తు మోడీ గారి నుంచి కూడా ప్రశంసలు అందుకునే విధంగా చేయడం జరిగింది. దీనికి మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచి చెప్తున్నారు. గాంధీజీ కలగలిగిన గ్రామ స్వరాజ్యాన్ని, అదేవిధంగా వైసీపీ ప్రభుత్వంలో ఈ యొక్క సర్పంచ్ వ్యవస్థని బలహీనం చేసి వ్యవస్థలన్నీ నాశనం చేస్తూ ఉంటే గ్రామ పంచాయతీ వ్యవస్థల్ని బలోపేతం చేసి గ్రామాలను మనం అన్నుగా వింటుంటాం. గ్రామాలే దేశానికి వెన్నెముక అనేసి కూడా. సో వాటిని మనం పుస్తకాల్లో చదువుతూ ఉంటాం. కానీ ఇప్పుడు చూసినట్లయితే మనం ప్రత్యక్షంగా డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి ద్వారా దాన్ని సాధిస్తున్నామని తెలియజేస్తున్నాం. భారతదేశ ప్రధానమంత్రి మనసులోని భావాలను తెలిపే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తిరుపతి వాసులు ఆసక్తిగా తిలకించారు. శాస్త్ర సాంకేతిక రంగంలో దేశం దినదినాభివృద్ధి చెందుతూ ఉండడం, విద్యార్థులకు సైన్స్ పట్ల అవగాహన పెంపొందించే ప్రయత్నం చేయడం, రైతు సాధికారత దిశగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషి, హర్ ఘర్ కా తిరంగా కార్యక్రమాలు, పర్యావరణాన్ని కాపాడే చిత్రాలను గీస్తున్న పారిశుద్ధ్య కార్మికులు వంటి వాటిని ఉద్దేశించి మోడీ ప్రధానంగా ప్రస్తావించడం నగరవాసులు ఆసక్తిగా తిలకించారు. అన్ని రంగాల్లో మన దేశం ముందుండేదానికి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎంతో చొరవ చూపుతున్నారు. ఈ మన్ కీ బాత్ కార్యక్రమం మనం ప్రతి నెల చివరి ఆదివారం చూస్తే ఇవన్నీ మనకు దోహదపడి మనం కూడా అభివృద్ధి దిశగా, మనమందరూ అభివృద్ధి దిశగా మన దేశాన్ని ముందుండేదానికి మనంతా భాగస్వామ్యం కావాలి. తిరుపతిలోని ప్రప్రథమంగా ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో రోబోటిక్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ నిర్వహించడం జరిగిందని సునందకుమార్ తెలిపారు.
ఆస్టర్ బెంగళూరు వారి సౌజన్యంతో పేషెంట్లకు ఫుల్ ఆఫ్ చేసి ఆదివారం రోబో సహాయంతో ముగ్గురికి కీళ్ల మార్పులు చేయడం జరిగిందని తెలిపారు. ఇదే కాకుండా ఇంతకు ముందు ఎవరికైనా టీకేఆర్ ఆపరేషన్ జరిగి చీము పట్టి కానీ పరికరాలు వదిలాయి కానీ ఆపరేషన్ విఫలమైన వాళ్లకు కూడా రివిజన్ టీకేఆర్ ఆపరేషన్లను తిరుపతి ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో నిర్వహించడం జరుగుతుందని సునందకుమార్ పేర్కొన్నారు. సిటీ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాం. రాజస్థాన్ వారి ఔషధాలయాల ముంబై వారి సహాయ సహకారంతో నేడు తిరుపతిలోని ఆయుష్ విజయ హాస్పిటల్ నందు ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్ అధినేత డాక్టర్ జ్యోతికుమార్ మాట్లాడుతూ అనేక దీర్ఘకాలిక వ్యాధులైన థైరాయిడ్, షుగర్, నడుము, మోకాలు నొప్పులపై శాశ్వత పరిష్కారం చూపుతున్న ఆయుర్వేద మందులపై అవగాహన కల్పించడమే కాకుండా సుమారు 120 మందికి ఉచితంగా ఆయుర్వేద మందులన్నీ అందజేశారు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మోకాలు నొప్పులు, నడుము నొప్పులు నివారించడంలో శాశ్వతంగా ఉపయోగపడుతుందని నిరూపించబడింది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బుల్లెట్ రమణ జన్మదిన వేడుకలను తిరుపతిలో ఆయన అభిమానులు కేక్ను కట్ చేసి నగరంలోని పలు ప్రధాన కూడళ్లలో అన్నదానం చేసి ఘనంగా నిర్వహించారు. అంతకుముందు ఆయనకు పలువురు మహిళా సంఘాల సభ్యులు విచ్చేసి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. తిరుపతిలో కూటమి గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన బుల్లెట్ రమణ ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో ఉన్నత పదవుల్లో జరుపుకోవాలని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్, ఉగ్రవాది హతం. తిరుపతి నూతన బస్టాండ్ డిజైన్ సిద్ధం, 500 కోట్ల రూపాయలతో అంచనా, ఎంపీ గురుమూర్తి వెల్లడి. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ప్రత్యేకంగా 8 ప్రాథమిక చికిత్స కేంద్రాల ఏర్పాటు, తిరుమలలో విస్తృత తనిఖీలు చేస్తున్న అదనపు ఈవో. కొనేలైన టమోటా ధరలు, 6 కాలం కష్టపడి పండించిన పంటకు దక్కని గిట్టుబాటు, మనస్తాపంలో రైతులు. పోస్టుల కోసం పోటా పోటీ, కనుచూపు మేరలో అందరి పరిష్కారం. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం, క్యూ లైన్లలో బారులు తీరిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.